ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ పేరటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, కృప చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఎందరైతే ఈ వాగ్దానం తోటి తిరుగుతున్నారు, ఎవరైతే యేసయ్య కావాలని ఆశ కలిగి ఉన్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీరు పురుకొల్పుకొని మిమ్మల్ని మీరు రిపెంట్ అయినట్టయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని 24లో ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, లేవలేని స్థితిలో ఉన్నావో, పడిపోయిన స్థితిలో ఉన్నావో, పడిన నీ జీవితంలోకి ఎవరు రావట్లేదు, నన్ను లేవనెత్తేవారు ఎవరు లేరని అనుకుంటున్నావా, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టడానికి అయినంత మాత్రమును మళ్ళీ మర్చిపోయే దేవుడు కాదు. తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను మరిచిన, నేను నిన్ను మరవను అంటున్నాడు. ఎందుకంటే ఉదయకాలంలో ఆ దేవుడు ఆ తల్లిదండ్రులు మర్చిపోయిన నేను మిమ్మల్ని మర్చిపోను అంటుండు. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అరచేతుల్లో మన చెక్కి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆయన చేయి చూసుకుంటాం మనం అప్పుడు ఆయన అరచేతుల్లో కనబడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనము మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. మిమ్మును అనాథలుగా విడువను, ఆమేన్. మిమ్మును నేను అనాథలుగా విడువను, ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని అనాథలకు విడిచే దేవుడును కాదు. ఎందుకంటే అన్నీ ఉంటే అందరూ వస్తారేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని అనాథలకు విడవనని 24లో మనకు వాగ్దానం చేస్తున్నాడు. అనాథలకు విడిచే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో నుండి ఆశీర్వదించాలని, ఏ స్థితిలో నేను లేవనెత్తలు, ఏ స్థితిలో పడిపోయావో పడిన స్థితిలో నుండి లేవనెత్తలను, ఎక్కడ నువ్వు అవమానించబడుతున్నావు, ఎక్కడ తృణీకరింపబడుతున్నావు, ఎక్కడ వెలివేయబడుతున్నావు, ఎక్కడ నువ్వు నిందించబడుతున్నావు, ఎక్కడ నీకు పేరు లేదు, అక్కడ నిండే దేవుడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని అనాథలకు విడవను. అక్కడ నిండే లేవనెత్తుతా, అక్కడ మీకు మంచి ఖ్యాతి పేరుని ఇప్పించగల దేవుడునని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడవను. ఎందుకు? ఒకవేళ నేను లేనని మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వారిని దేవుడు ఏం చేసిందంటే వారికి 3 దినములు ఆత్మీయ ఆహారం పెట్టిండు. తర్వాత వారికి ఏది కావాలో వారికి ఆలోచన చేసి వారి మధ్యలో మార్గం మధ్యలో పడిపోతారేమో, నా బిడ్డలు సొమ్మసిల్లిపోతారేమో, లేకుంటే ఎక్కడ త్రొట్టిల్లిపోతారేమో, దేవుడు వారికి ఆత్మీయంగా ఆహారం పెట్టిండు, శారీరకమైన ఆహారం పెట్టి వారిని తృప్తిపరిచిన దేవుడు. అందుకొరకు వారిని అనాథలకు విడవలేదు, వారిని వదిలిపెట్టలేదు. ఏమో వారు 3 దినాలు వాక్యం ఉన్నారుగా ఇక పోతారులేని వారిని అలా వదిలేయలేదు. అందుకొరకు దేవుడు ఉదయకాల సమయంలో ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని అనాథలకు విడిచివాడను కాను. ఎందుకంటే ఎందుకంటే పిలిచిన వెంటనే పలికే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఆయన యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి ఎరగాలంటే, మనం యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగిన మన జీవితంలో దేవుడు ఏమంటుండంటే ఈ రోజు మిమ్మల్ని అనాథలు విడవడానికి ఎంత మాత్రమును నేను యోగ్యుని కానంటే దేవుడు ఏమంటుండంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఇక్కడ దీన స్థితిలో ఉన్న మిమ్మల్ని లేవనెత్తడానికి నేను మా పరలోకం నుంచి భూలోకానికి వచ్చాను అంటున్నాడు. ఎందుకంటే 120 మంది మీద ఎప్పుడైతే 120 మంది మేడగదిలో కూర్చున్నారో వారెన్నడూ చూడని మహిమని, ఎన్నడూ చూడని అభిషేకం పొందుకున్నారు. అందుకొరకే దేవుడు వారి అనాథలకు విడవలేదు. ఎందుకంటే అయ్యో నువ్వు వెళ్తున్న మా పరిస్థితి ఏంటంటే నేను తిరిగి మరల మీ యొద్దకు రాబోతున్నాను, నేను వెళ్తే మీకు ఒక ఆదరణకర్త అవుతున్నాను. ఆదరణకర్తనే దేవుడు ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిండో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిండో అప్పుడే ఆ కూర్చున్న గదంతా కంపించిందంట. ఈ రోజు దేవుడు ఏమంటుండంటే ఆదరణకర్తనే దేవుని మీకు తోడుగా ఉంచుతాను. మీరు అనాథలు కాదు, మీరు వెలివేయబడలేదు, మీరు తృణీకరింపబడలేదు, కానీ నేను మిమ్మల్ని అనాథలకు విడిచే దేవుడని కాను. అందుకొరకు ఆదరణకర్తనే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. భయపడకము, జడియకము, యెహోషువకు తోడైన దేవుడు ఈ రోజు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. కానీ నువ్వు దేవుడు చేయి పట్టుకొని ముందుకు నడిచినట్టయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతుండు. ఈ ఉదయకాల సమయంలో
దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆదరణకర్తల పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటున్నారో వారి జీవితంలో దేవుడు మీరు ఎన్నడూ అనాథలు కాదు, కానీ తోడైన దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. ఆదరణకర్త దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు కనుక మనందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు, అయా నీ కొందనాలు, స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే ప్రభా ఈ వార్తను వింటున్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు జరుగుని గాక. నేను మిమ్మల్ని అనాథలుగా ఏడవనన్నా తండ్రి, ఆదరణకర్తనే దేవుని మాకు తోడుగా ఉంచినందుకు కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వార్తను వింటారు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. వారి అనాథలుగా అయ్యో నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అయ్యో నా పరిస్థితి ఏంటి అని దేవుడు అయ్యా వారు బాధపడుతున్నారు, కానీ వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, వారి జీవితంలో గొప్ప కృప చూపించమని పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి ప్రభావం ఇప్పుడు వారి పైకి దిగును గాక ప్రభా. నీ అభిషేకం దిగును గాక, నీ ఆత్మ దిగును గాక, నీ ఆత్మ సంచారం బిడలపైకి దిగును గాక. రీ మా దరాబరా షలారాబా రిఖరాబారాబా ఓ రీ బాబా రాబాబా. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నీ కృప చూపించమని, నీ సన్నిధి ఎల్లవేళ వారు తోడుగా ఉంచమని, అనాథులకు మిమ్మల్ని ఇడవనని చెప్పి వాగ్దానం చేసిన రీతిగా అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యం కృప చూపించి మేలుతో నింపమని, వారికి ఏదేదో ఇంతకాలం జరిగిన కార్యాలన్నీ తండ్రి ఈ దినం నుండి తండ్రి నూతనంగా ప్రారంభించమని, నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించారు. పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఈ నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన నూతనంగా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన ప్రార్థన సాయం వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు. వారు ఏ ఇరుకులో ఉన్న ఏ ఇబ్బందులు ఉన్న తండ్రి, ఏ తెగులు వారి కుటుంబాలను ఇబ్బందులు పడుతున్న ఏ సనాలు తొలగిపోవని ఒక వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని అయ్యా తండ్రి. వ్యాధి రోగం నుండి విడిపించండి, అప్పుల బంధకాల నుండి విడిపించండి, సమస్యలను కాడి నుండి విరగొట్టండి ప్రభా. అయా సమస్యలను తండ్రి అయా శోధనలను విడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరిని బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు, వివాహం గారి జీవితాలు వివాహాలు జరిగించండి ప్రభా. నీ కృప చూపించండి అయ్యా. జాబులకు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో గొప్ప కార్యాలు ఏసునామలు ఇప్పుడు జరుగును గాక, ఏసునామల వరకు జాబులు వచ్చును గాక ప్రభా. అట్టి రీతిగా బ్లడ్ చేయమని అయ్యా నా తండ్రి మిమ్మల్ని అనాథలకు ఎడవనని వాగ్దానం చేసావు ప్రభా. ఆ వాగ్దానం వారి జీవితంలో మేలు నింపాలని నా శరీరం యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అటు రీతిగా దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.